ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రతి ఇంటికి ప్రచారం కావాలి. ప్రచారమా? ఎందుకు సరియు? ఆ ఫ్యామిలీ పరుగు పోవడానికి. అంటే యు మీన్? ఎస్, ఆల్రెడీ ఒక సెటప్ చేశారు. అతను వస్తున్నాడు. అదిగో వచ్చేస్తున్నాడు. నమస్తే మేడం. మీతో ఒక పెద్ద పని పడింది మీడియా సోదరా. మనిష తను మీడియా ఛానల్ కోసం వర్క్ చేస్తున్నాడు. రేపు ఆ ఇంట్లో జరగబోయే కురుక్షేత్రాన్ని లైవ్ టెలికాస్ట్ చేద్దాం. ఏమిటో సూపర్ ఐడియా సరియు. ఇంటి గొడవ టీవీలో వస్తే చాలా బాగుంటుంది. ఏంటి గొడవ మేడం? నందన్ ఫ్యామిలీ ఇంటి గొడవ. రేపు ఆ ఇంట్లో ఆస్తి పంపకాలు జరగబోతున్నాయి. నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ లక్ష్మీ మిత్రా నందన్ వల్లే ఆ గొడవ జరుగుతోందని తన ఫోటోతో సహా బ్రేకింగ్ న్యూస్ రావాలి. 2 స్టేట్స్ కి అదే హాట్ టాపిక్ అవ్వాలి. షూర్ మేడం. రేపు ఉదయాన్నే మా కెమెరాలు మైకులు ఆ ఇంటికి వెళ్తాయి. అక్కడ జరిగే ప్రతిదీ టీవీలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ బ్రదర్. వెల్కమ్ మేడం. పనవగానే పేమెంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సరియు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హెల్ప్ చేస్తున్నావు. ఫ్రెండ్వి, నీకు కాకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాను? నీకు మిత్ర కావాలి. నువ్వు హ్యాపీగా ఉండటం నాకు కావాలి. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయని విన్నాను. ఇప్పుడు ఈ ఇద్దరు ఆడవాళ్ళ వల్ల రేపు పెద్దింటి పరుగు పోవడం కళ్ళారా చూస్తారన్నమాట. ఛే, మీ ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా? ఆస్తి పంపకాలేంటి? ఏంటి జాను, నీ పుట్టింటి ఆస్తి నీకు రాలేదని ఇలా చేస్తున్నావా? తనకి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది మా? పెద్దదానివి, కాస్తైనా ఆలోచించక్కర్లేదా? అవునరా, ఇన్నాళ్ళు నేను ఆలోచించలేదు, అందుకే సిగ్గుపడుతున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు నేను చేయలేని పని నా కోడలు చేసింది. అంటే తను చేసిన పెదవ పని నువ్వు సమర్థిస్తున్నావా? ఎందుకు సమర్థించకూడదురా? తను చేస్తోంది మంచి పనే కదా. ఏంటి మా మంచి? ఎవరికి మంచి? నీకు మంచి, నాకు మంచి, మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా మీ నాన్నకి మంచి. మీ నాన్న ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ ఇంట్లో గుర్తింపు లేక, జయదేవ్ తమ్ముడిగా బ్రతకలేక, వేరే గతి లేక నీకోసం మీ చెల్లి కోసం నేను ఇంట్లో పడున్నాను. అరవింద తోడికోడలన్న పేరు తప్ప నాకంటూ ఒక పేరుందని మర్చిపోయాను. నీ పరిస్థితి అంతే. మిత్రనంతన్ తమ్ముడిగా తప్ప నీకంటూ గుర్తింపుందా? తినందరూ లక్ష్మి చెల్లెలంటున్నారు తప్ప జాహ్నవి అని ఎవరైనా అంటున్నారా? మనకంటూ ఒక గుర్తింపు కావాలని ఇన్నేళ్లు మనసులో ఉన్నా బయటికి చెప్పలేకపోయాను. నేను చెయ్యలేని పని నీ భార్య చేస్తోంది. తన మాట వింటే నువ్వు బాగుపడతావు. ఏంటి మా, నేను తన మాట వినాలా? ఈ మాట నువ్వేనా అంటున్నావు? నేనే అంటున్నాన్రా. లోకంలో ఎవరూ చెయ్యని పని నేను నిన్ను చేయమనట్లేదు. ఎవరు ఎందుకు? మీ పెద్దమ్మ మాట విన్నాడు కాబట్టే మీ పెదనాన్న బాగుపడ్డాడు. ఇప్పుడు లక్ష్మి మాట వింటున్నాడు కాబట్టే మిత్ర బాగుపడ్డాడు. అట్టడుగున ఉన్న మన కంపెనీలను
లక్ష్మి పైకి తీసుకెళ్తుంది. అధపాతాళంలో ఉన్న నిన్ను జాను పైకి తీసుకురావాలనుకుంటుంది. అది తప్ప? అందుకు ఆస్తి పంపకాలే జరగాల? పెద్దనాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా? పెద్దనాన్న బాధపడతాడు, అన్నయ్య బాధపడతాడు, వదిన బాధపడుతుంది, వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు అంటూ ఇంకెన్నాళ్ళండి మీరు బాధపడకుండా ఉంటారు? ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించే తప్ప మీ గురించి మా గురించి ఆలోచించరా? కన్న తల్లి బాధ, కట్టుకున్న భార్య బాధ మీకు కనిపించదా? ఇంకెన్నాళ్ళని వాళ్ళకు ఊడిగం చేస్తారు? మీకు మాకు గుర్తింపు ఉండక్కర్లేదా? ఫ్యాక్టరీ ఇస్తా ఉంటున్నారు కదా, ఇంకేం కావాలి? ఆ ముష్టి ఎవరికి కావాలండి? రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు పడేసి మిగతాదంతా వాళ్ళు అనుభవించాలనుకుంటున్నారు. అది న్యాయమా? అందుకే ఆస్తిలో సగం వాటా అడిగాను. అసలు సగం వాటా తీసుకొని మనమేం చేస్తాం జాను? ఈ కుటుంబాన్ని వేరు చేయాలనుకుంటున్నారా? మరి వాళ్ళు మన మనసుల్ని ముక్కలు చేయలేదా? మనల్ని పని వాళ్ళుగా చూడట్లేదా? మనకంటూ ఒక గుర్తింపు, గౌరవం ఉందా? విడిపోతే వచ్చేది గౌరవం కాదు, ఆస్తులు పంచుకుంటే విలువ పెరగదు. కుటుంబాన్ని వదిలిపోతే గుర్తింపు రాదు. ఎందుకు రాదు? ఎవరి బతుకులు వాళ్ళు బతికితే గౌరవం, ఎవరి స్థానంలో వాళ్ళుంటే విలువ, ఎవరికి వాళ్ళుగా బతికితేనే గుర్తింపు. అంతేనండి. వాటి కోసమే మా ఆరాటం, మా పోరాటం. ఈసారి ఏ వీలునామా తెస్తారో, ఏ కోర్టుకెళ్తారో చూస్తాను. మనకి దక్కాల్సింది దక్కే వరకు వెనక్కి తగ్గేదే లేదు. మనిషా, ఏంటి ఆంటీ? మన ఇంటికి మీడియా వాళ్ళు వస్తున్నారేంటి? అవునా? వాళ్ళెందుకు వస్తున్నారు? కొంపతీసి మన ఇంటి పంచాయతీ గురించి వాళ్ళకి తెలిసిపోయిందా? అయినా అప్పుడే వాళ్ళకెలా తెలిసింది? నువ్వు కానీ చెప్పలేదు కదా. అదేంటి ఆంటీ అలా అడిగారు? నేను మిత్రకి కాబోయే భార్యని. ఇంటి పరువు నేనెందుకు తీస్తాను? మరెవరు చెప్పుంటారు? మీ ఫ్రెండ్ సరియు గాని చెప్పుంటుందా? ఇది దాని పని అయ్యుంటుంది ఆంటీ. అసలే దానికి నోరు ఆగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.